ఈరోజు వాక్యం చూస్తున్నాము. ప్రతిరోజు ఏదో ఒక మాటతో మనం వింటానే ఉన్నాం, గ్రహించుకుంటూ వస్తాం. అలాగే ఈరోజు కూడా కొన్ని దేవుడి మాటలు మనం ధ్యానించుకోవాలి. ఈరోజు నేను చెప్పబోయే మాటలు ఏంటంటే, వాస్తవంగా ఈ మాటలు నన్ను ఒక 2 years క్రితం బాగా బలపరిచాను. నేను ఉన్న స్థితిలో నేను చాలాసార్లు అనుకునేవాడిని, ఎప్పుడైనా అవకాశం వస్తే ఏ మాటలు పట్టించుకున్నాను అని. కానీ సడన్గా అవకాశం వచ్చింది, పంచుకోవడానికి దేవుడు సహాయం చేశాడు. నేను చెప్పబోయే అంశం ఏంటంటే, దాంట్లో మాటలు ఏంటంటే, యేసు ప్రభు దగ్గరికి చాలామంది వస్తాం. దేనికోసం వస్తాం? నార్మల్గా ఇక్కడ ఉన్న వాళ్ళంతా నిజమైన దేవుడని గ్రహింపు కలిగి మనం వస్తాం. మిగిలిన దేవుళ్ళకి లేకపోతే యేసు ప్రభుకి ఉన్న తేడా ఏంటో ఆ గ్రహింపు కలిగి ఇక్కడ ఉన్న వాళ్ళంతా దేవుడి సన్నిధిలోకి వచ్చాం. దేవుడు ఆ గ్రహింపు కోసం చాలామంది నడిపించుకుంటారు. అయితే ఇక్కడ నేను చెప్పబోయేది ఏంటంటే, ఈరోజు అనేకులు ఈరోజు దేవుని సన్నిధిలోకి వస్తాం, బాప్టిజం పొందుతాం. మన ముఖ్య కారణం ఏంటి? ఏ మాట ఏమైంది నమ్ముతాం? యేసు ప్రభు అవసరాలు తీరుస్తాడు. మనకున్న అవసరాలు ఏంటో తప్పకుండా తీర్చే దేవుడు. ఎందుకంటే ఆయనకంటే మనల్ని ఇంకా ప్రేమించే వాళ్ళు లేరు కాబట్టి. అయితే మన యేసు ప్రభులో ఉన్న ప్రత్యేకత ఏంటంటే, అవసరాలు తీర్చడమే కాదు, నిత్య జీవం కూడా ఇచ్చే దేవుడై ఉన్నాడు. ఆ గ్రహింపుతోనే మనం వస్తాము. దేవుని సన్నిధిలో పరిశుద్ధాత్మ ద్వారా మన పాపాలు ఒప్పుకుంటాము. నేను చేసిన పాపాలకే దేవుడు సిలువలో నా కొరకు ప్రాణం పెట్టాడు. అంత గొప్ప దేవుడు. అలాగ సిలువలో శ్రమలు పొందడానికి కారణం ఏంటంటే, నా పాపాలే, నేను చేసిన దోషాలే. నేను ఆ నరకంలో శిక్షను భరించకుండా, నేను ఆ నరకంలో శిక్షను తప్పించుకోవడానికి నా కొరకు ఆ నరక శిక్షణ అంతా దేవుడు భరించాడు అనే గ్రహింపు కలుగుంటాము. ఒప్పుకొని మారు మనసు మంది దేవుని సన్నిధిలో బాప్టిజం తీసుకొని ముందుకు నడుస్తాం. అయితే కానీ వచ్చిన వారు చాలామంది ఆ క్రమం నుండి తొలగిపోవడానికి కారణాలు ఏంటి? తప్పిపోవడానికి కారణాలు ఏంటి? మన దృష్టి ఎటు వెళ్ళటం వల్ల మనం తప్పిపోతున్నాం అనేది క్లుప్తంగానే 2 మాటల్లోనే మనం ఈరోజు నేర్చుకొని ఆ రీతిగా బ్రతకకుండా దేవునికి మనం అప్పచెప్పుకున్నాం. ప్రార్థన చేసుకొని ప్రారంభిద్దాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, నీకు వందనాలయ్యా, నీకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. దేవా, ఇదిగో నువ్వు నాకు అనుగ్రహించిన ఈ అవకాశాన్ని బట్టి నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ప్రభా, ఇదిగో ఈ సమయంలో నీ వాక్యాన్ని ధ్యానించబోతుండగా పరిశుద్ధాత్మగా దయచేసి నాతో నా తండ్రి మీరు ఉండండి. ప్రభా, ఇదిగో చెప్పబోతున్న నాకు మీరు తోడే ఉండి, నాకు ఇక్కడ ఉన్న వారికి ఏ మాటలైతే అవసరమో ఆ మాటలు చెప్పుటకు సహాయం చేయండి. ప్రభా, సత్యాన్ని ధ్యానించుటకు నా తండ్రి నీవే సహాయం దయచేయమని నీ సన్నిధిలో కోరుకుంటున్నాం. పరిశుద్ధాత్ముడా, ఈ దినము మేమున్న స్థితి నుంచి నా తండ్రి విడుదల పొంది తండ్రి ఇది ఒక కొత్త విషయాన్ని నేర్చుకొని మేము వెళ్ళడానికి మీరు మాకు సహాయం దయచేయండి, కృప చూపించండి అయ్యా. ధ్యానించబోయే ఈ వాక్యంలో ప్రభా మీరే తోడే ఉండి నా తండ్రి కావాల్సిన తండ్రి ఆ జ్ఞాన మాటలు మాకు దయచేయమని కోరుతూ ప్రభా, ఇదిగో నీకు నన్ను నేను అప్పచెప్పుకుంటాను. యేసు నామములో ప్రార్థించి వేడుకున్నాము తండ్రి, ఆమేన్. మత్తయి సువార్త 7వ అధ్యాయం 24 నుంచి 27 వరకు చదువు. కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడును బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతులు పోలి ఉండెను. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, గాని దాని పునాది బండ మీద వేయబడిన కనుక అది పడలేదు. మరియు ఈ నా మాటలు విని
వాటి చొప్పున చేయని ప్రతివాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిహీనుడు పోలియుడు. ఇక్కడ సాక్షాత్ ఇక్కడ ప్రభు ఏమంటున్నాడంటే, రక్షించబడి దేవుని సన్నిధిలోకి వచ్చిన వాళ్ళు, ఆత్మీయంగా నడుస్తున్న వాళ్ళు స్థిరంగా ఉండాలంటే ఏం చేయాలో చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు? ఎవరైతే దేవుడి మాట మీద దృష్టి పెట్టి మాట ప్రకారం ఆ మాటల యొక్క ప్రకారం తన జీవితాన్ని కట్టుకుంటారో, నిర్మించుకుంటారో, ఆ ప్రకారం నడవడానికి ఇష్టపడతారో, దృష్టి దేవుడి వాక్యం మీదే పెడతారో వారు తొలగిపోరంట. ఏమొచ్చినా వారికి కష్టాలు రావన్నాడా? వారికి శ్రమలు రావన్నాడా? శ్రమలు వస్తాయి, విననోడికి వస్తాయి, విని వాడికి వస్తాయి. అయితే ఎవడైతే ఆయన మాటల ప్రకారంగా జీవితాన్ని కట్టుకుంటాడో, ఆయన వాక్యం ప్రకారంగా జీవితాన్ని కట్టుకుంటాడో వాడంతా తొలగిపోకుండా భద్రం చేయబడుతున్నాడు. ఏం చేయకుండా? తొలగిపోకుండా భద్రం చేయబడుతుంది. ఈ నా మాటలు ఎవరి మాటలు? దేవుని మాటలు. అంటే మనం చదివినప్పుడు, మనం విన్నప్పుడు, లేక ప్రతిరోజు మనం దేవునితో సహవాసం చేసినప్పుడు, అనుభవపూర్వకంగా దేవుడు ఇచ్చినప్పుడు, దేవుడు నేర్పించే మాటల మీద దృష్టి పెట్టి మన జీవితాన్ని కట్టుకున్నప్పుడు మనం దాని నుంచి తొలగిపోకుండా భద్రపరచబడతామని ప్రభు చెప్పారు. ఇక్కడ ఈ అధ్యాయంలో చాలా మాటలు చెప్తాడు. ఎక్కడ యేసయ్య నీ కంటిలో దోల ఉండి పక్కనోడి కంట్లో నలుసు అని చెప్పేసి ఇట్లా చాలా అంశాలు చెప్పి ఆ తర్వాత ఇక్కడ ప్రభు వాడతాడు, ఈ నా మాటలు వినని. కేవలం ఈ మాటలనే కాక ఇంకా ప్రభు అనేక మాటలు చెప్తాడు. వాటన్నిటి మీద దృష్టిని నిలిపి మనం ముందుకు సాగాలి. అయితే మనకు ఛాయారూపంగా ఉన్న ఇశ్రాయేలు ప్రజలు, లేకపోతే మన పితరులు సేమ్ మనలాగే ప్రతిదీ ఛాయారూపమేగా. మనం ఈరోజు దేవుని సన్నిధిలోకి వచ్చాం. ఎందు నిమిత్తం వచ్చాం? యేసు ప్రభువు నందు విశ్వసించడం ద్వారా నరకం నుండి తప్పించబడతాము. యేసు ప్రభువు నుండి మనం విశ్వసించడం ద్వారా మనకి కావాల్సిన ఏమైనా లేకపోతే ఏం కావాలన్నా సమకూరుస్తాడు. ఆయన కంటే ఇంకా ప్రేమించే వాళ్ళు ఎవరు లేరని తెలుసుకొని యాత్రని ముందుకు సాగిస్తాం. అయితే పడిపోవటానికి గల కారణాలు ఏంటి? లేకపోతే విశ్వాసంలోంచి పక్కకు తొలగిపోవడానికి కారణం ఏంటి? శ్రమలు వస్తాయి, ఇరుకులు వస్తాయి, 1-2 రోజులు డిప్రెషన్లోకి వెళ్తాం, బాధలు వస్తాం. ఇది కాదు కానీ అసలు పూర్తిగా దేవుడు కాదురా, ఇక ఇవి కాదురా, ఏం లేదురా దేవుళ్ళు అని అంత విసర్జించి మనం బయటకు వెళ్ళడానికి గల కారణాలు ఏంటో ఒక 2 విషయాలు నేర్చుకొని మనం ముందు సాగుతాం. మొదటగా సంఖ్యాకాండం 11వ వచనం. సంఖ్యాకాండం 11వ వచనం, 11వ అధ్యాయం 1 నుండి 6 వరకు. జనులు ఆయాసమును గురించి సనుగుచుండగా అది యెహోవాకు వినబడెను. యెహోవా దాన్ని వినినప్పుడు ఆయన కోపము రగులుకొనెను. యెహోవా అగ్ని వారిలో రగులుకొని ఆ పాలెములో నొకానొకను దహింపసాగెను. జనులు మోషేకు మొరపెట్టగా మోషే యెహోవాను వేడుకొనినప్పుడు ఆ అగ్ని చల్లారెను. యెహోవా అగ్ని వారిలో రగులుకొనినందున ఆ చోటికి తబేరా అని పేరు పెట్టబడి 4 వారి మధ్యనున్న మిశ్రిత జనము మాంసాపేక్ష అధికముగా కనపరచగా ఇశ్రాయేలీయులు మరల ఏడ్చి మాకెవరు మాంసం పెట్టెదరు? ఐగుప్తులో మేము ఉచితముగా తినిన చేపలను, కీరకాయలను, దోసకాయలను, కూరాకులను, ఉల్లిపాయలను, తెల్లగడ్డలను జ్ఞాపకమునకు వచ్చుచున్నవి. ఇప్పుడు మా ప్రాణము సమస్య. ఇప్పుడు ఈ చదివినప్పుడే మీకు అర్థమై ఉండాలి అసలు ఇశ్రాయేలు ప్రజల్ని దేవుడు ఎలా దర్శించాడు, వాళ్ళు ఏ పరిస్థితిలో ఉంటే దేవుడు దర్శించాడు, వాళ్ళు ఎలాంటి స్థితిలో ఉంటే దేవుడు దర్శించాడు. అది ఇక్కడ ఉన్న ఈ ఇశ్రాయేల్ జనాంగానికి జ్ఞాపకం రాదు. 435 సంవత్సరాలు
నరక యాతన ఐగుప్తు దేశంలో వాళ్ళు అనుభవించారు. ఒకరి కింద ఉన్నారు, ఒకళ్ళ అధికారం కింద ఉండి బ్రతికారు, పాపంలో బ్రతికారు. ఆదరణ, నెమ్మది, ప్రశాంతమైన జీవితం వాళ్ళ బ్రతుకుల్లో బహుశా చాలా మంది వాళ్ళు చూసుంటారు. కఠినమైన జీవితాన్ని వాళ్ళు ఒకటి కాదు, రెండు కాదు, 435 సంవత్సరాలు వారు ఆ ప్రాంతంలో ఐగుప్తు దేశంలో వాళ్ళు అనుభవించారు. అయితే దేవుడు దర్శించి మోషే గారిని ఏర్పరచుకొని, మోషే లే, నా జనులు నా ప్రార్థన చేశారు, ప్రభా మేము కలిసిపోయి ఉన్నామయ్యా, మేము వేసారిపోతున్నాం, బానిస బ్రతుకుతున్నాం ప్రభా, మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని ప్రార్థన చేస్తే దేవుడు ఆల్రెడీ అబ్రహాం గారితో వాగ్దానం చేశాడు కదా, మీ దేశం ఇది కాదు, మీ దేశం ఏది, పాలు తేనెలు ప్రవహించే దేశమైన కనాను దేశానికి నేను మిమ్మల్ని తీసుకొని వెళ్తానని దేవుడు వాగ్దానం చేసి, అంత మనకు తెలిసిందే. మోషేని తీసుకొని వచ్చి ఫరో రాజును చూపించి 10 అద్భుతాలు, ప్రపంచంలో ఎవ్వడు చేయలేని అద్భుతాలు వాళ్ళు ఎదుట చేసి అంత ప్రయాసపడి దేవుని వాళ్ళని తీసుకొని వచ్చారు. ఇప్పుడు వాళ్ళ గురేంది, ఏమిస్తానన్నాడు దేవుడు, గురేంది వాళ్ళది, పాలు తేనెలు ప్రవహించే ఆ దేశానికి వెళ్ళటం ఇలా గురి. ఈ మధ్యలో దేవుడు ప్రేమను చూపించాడు, అనుభవాలు చూపించాడు, కార్యాలు చూపించాడు, అన్నీ చూపించుకుంటా వాళ్ళని వెంట పెట్టుకొని తీసుకుని వస్తా ఉన్నాడు. అయితే మరి వీళ్ళకి ఏమైంది, లేకపోతే వీళ్ళు తొలగిపోవడానికి కారణం ఏందని ఇక్కడ చూసుకుంటే గురి పడిపోయింది. ఒరే ఇప్పుడు దాకా బ్రతికాం, మన పితరులు బ్రతికారు, మనోళ్ళు బ్రతికారు, ఐగుప్తు దేశంలో వాళ్ళు బ్రతికి వేసారిపోయి చచ్చిపోయారా, దేవుడు గొప్ప అవకాశాన్ని మనకిచ్చాడు, దేవుడు మనల్ని దర్శించాడు, ఇరుకులైన ఇబ్బందులైనా తీసుకుని వెళ్ళే దేవుడురా అని వాళ్ళు గురి పెట్టుకొని నడవకుండా వాళ్ళ గురి ఆలోచనలు ఎటువైపు తీసుకెళ్లారు, లోకాశల మీదకి, తిండి మీదకి, వాటి మీదకి ఏం చేశారు, వాళ్ళ గురిని మళ్ళించారు. అక్కడ వాళ్ళు అడగల, ఏడ్చారంట. అంటే ఎంత వాళ్ళ హృదయ వేదన ఉందో చూడండి, అంటే ఎంత గురి ఉందో చూడండి. సాధారణంగా ఒక మనిషి దేనికి ఏడుపెందుకు వచ్చింది, ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెట్టినప్పుడు. ఇప్పుడు దేవుడి యొక్క కన్నీరు ఎందుకు దేవుడు ఎక్కువ ప్రార్థన ఆలకిస్తాడు, ఎక్కువ కన్నీటి ప్రార్థనకి వెలుగుందంటే అంత ఆసక్తి మనం చూపెడుతున్నాం అర్థం కదా. దేవా ఏడుస్తున్నాను, గుండె గాయమైపోయింది, బాధ అయిపోయిందనే కదా. వీళ్ళు అడగటం కాదు, ఏడ్చారంట. మాకు కీరకాయలు బాగున్నాయి, దోసకాయలు బాగున్నాయి, అవి బాగున్నాయి అని చెప్పేసి అక్కడ దాని మీద అంత గురి మొత్తం ఎండిపోయిందంటే వాళ్ళకి లోకాశల మీద, లేకపోతే కడుపు కూటి కోసం మీద, ప్రాథమిక వాటి మీద వెళ్ళిపోయిందే కానీ అరే దేవుడు తీసుకొని వచ్చాడు, దేవుడు ఇంత ప్రేమించాడు, దేవుడు మనల్ని ఎంత అద్భుతంగా మన ప్రార్థన ఆలకించాడు, ఒకవేళ ఇప్పుడు మనకు ఆహారం లేదేమో దేవుడు తప్పకుండా దయచేస్తాడు. గురి ఇది కాదు, గురి కానాడు దేశం, గురి ఆ దేశం, ఆయన అక్కడ ఇస్తారన్నాడు కదరా, ఆయన నమ్మి మనం పోవాలరా అని చెప్పి ఆయన ప్రేమనే కానీ ఆయన చేసిన అద్భుతాలే కానీ మొత్తం మర్చిపోయారు. కాబట్టి అక్కడ విస్తృత జనం కూడా ఉన్నారంట. వారి వల్ల ఏం చేశారంటే వీళ్ళు కూడా ఆ గురిని కోల్పోయి బ్రతకటం వల్ల అక్కడ నుండి వారు తొలగిపోయినారు. అధ్యాయం చివరిలో ఉంటే ఎవరైతే ఆ మాసం కోసం వాళ్ళ కోసం ఇచ్చారో వాళ్ళందరూ కూడా రాలిపోతూ ఉంటారు. ఇప్పుడు ఇది మనకి ఆపాదించుకుంటే, ఇప్పుడు ఇది మనం తీసుకుంటే, ఇక్కడ మనం ఏ గురి వెళ్ళి బ్రతుకుతున్నాం, మనం గురి ఏది పెట్టుకొని మన జీవితంలో కొనసాగుతున్నాం. అవసరతలు కావాలి, నిజమే, అవసరతలు మనకన్నీ ముఖ్యమే, ఉద్యోగమే కానీ, కుటుంబాన్ని పోషించుకోవటమే కానీ అన్నీ మనకి ప్రాముఖ్యమైనవి. కానీ ఇప్పుడు వీళ్ళు చేసిన మిస్టేక్ ఏంటంటే, అవసరతలు ఉన్నప్పుడు దేవుడి ప్రేమను జ్ఞాపకం చేసుకోవాలి, దేవుడు ఎంత ప్రేమించాడో జ్ఞాపకం చేసుకోవాలి. వాళ్ళకి ఏవి బాగా నచ్చినాయి, ఐగుప్తులో ఉన్న కీరదాసకాయలే నచ్చినాయి, ఐగుప్తులో ఉన్న అయ్యే నచ్చినాయి. కానీ దేవుడు ఎంత అనుభవించి ఎన్ని అద్భుతాలు చేశాడో అవి వాళ్ళకి నచ్చలేదు. కానీ ఏమి నచ్చినాయి, అక్కడున్న అంత భౌతిక మీద వాటి మీద వాళ్ళు నడవడానికి ప్రయత్నం చేశారు. ఇప్పుడు ఇక్కడ మనం కూడా ప్రశ్న చేసుకుంటే అసలు దేవుడు ఎందుకు పిలిచాడు, ఈరోజు తొలగిపోవటానికి కారణాలు ఏంటి, దుష్టుడు ఏ రీతిగా పట్టబడిన వారు తప్పిస్తున్నాడు అని అంటే, దేవుణ్ణి ఆ సిలువు ప్రేమను మనం ఎక్కువ హృదయంలో పెట్టుకుని గురిగా జస్ట్ ఏం చేయడు, ప్రతి ఆదివారం ప్రార్థనకు ఇబ్బంది లేదు, ప్రతి నియామక కోటానికి ఇబ్బంది లేదు, గురి పోడు. అసలు ఎందుకు వెళ్తున్నాం, మన జీవిత విధానం ఏంటి, అసలు దేవుడు పుట్టుకోవడానికి కారణం ఏంటి, మన బ్రతికేంట్రా, ఆత్మీయ జీవితం ఏంట్రా, దేవుడు ఎందుకు నమ్మేవరా, ఎందుకు వెళ్తున్నావురా, ఈ గురి లేకుండా వచ్చాం, బాప్టిజం పొందాం, వెళ్తున్నాం, అయిపోయింది అనుకుంటే ఈజీగా వెళ్ళే అవకాశం, పడిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎప్పుడైతే ఈ గురిని కోల్పోతామో,
ఇప్పుడు ఇశ్రాయేల్ ప్రజలు వాళ్ళు ఏ గురి కోల్పోయారు? కనాను దేశంలోకి వెళ్ళాలి గురి వాళ్ళు కోల్పోయారు కాబట్టి వాళ్ళ మనసు ఎటువైపు వెళ్ళింది? ఐగుప్తు వాటి మీదకి వెళ్ళింది. ఇప్పుడు మనం కూడా ఎప్పుడైతే దేవుడు ప్రేమ లేకపోతే సిలువ ద్వారా దేవుడు చూపించిన ఉన్నతమైన ప్రేమ ఏ వాగ్దానం చేసాడో ఆ వాగ్దానం మీద గురి నిలుపుకొని మనం వెళ్తున్నప్పుడు మనం కూడా ఏంటంటే వీటిలో పడిపోకుండా ఉండే అవకాశాలు ఎక్కువగా మనకు ఉంటాయి. ఈరోజు లిటరల్ దేని గురించి మనకి ఆసక్తి ఉందో మీరే ప్రశ్నించుకోండి. ఏ విషయంలో మీరు ఎక్కువ సంతృప్తి చెందుతున్నారు? ఏ విషయాలు? భౌతికమైన విషయాలు సంపాదించుకోవటంలో ఎక్కువగా సంతృప్తి చెందుతున్నారా? లేకపోతే దేవుడి కోసం నేను ఏదో ఒకటి చేయాలి, దేవుడి కోసం ఏదో ఒకటి బ్రతకాలి అనే దేవుడు నాకు ఇచ్చాడరా ఈ బ్రతుకు, దేవుడు ఇచ్చాడరా ఈ జీవితం, ఒకప్పుడు బ్రతుకు నాది కాదురా, కుక్క కంటే హీనంగా బ్రతికేవరా, విలువ లేని బ్రతుకు బ్రతికేవరా, విలువనిచ్చి బ్రతికిచ్చాడరా. ఇంత ప్రేమించిన దేవుడి కోసం ఏదో ఒకటి చేయాలి. ఏ విషయాల్లో మన జీవితాలు సంతృప్తి కలిగి ఉన్నాయి? జ్ఞాపకం చేసుకోండి. మనల్ని ఒకసారి ప్రశ్నించుకోండి. ఏ విషయాల్లో సంతృప్తి కలిగి ఉన్నాను నేను? ఏ విషయాల్లో మనం ఉన్నాం? మనకు కావాల్సిన వాటికి ప్రార్థన చేసి అడిగితే తప్పకుండా దేవుడు అనుకరిస్తాడు. రోమిలకు రాసిన పత్రికలో ఒక మంచి మాట ఉంటుంది, నన్ను బాగా ఆదరించిన మాట నా జీవితంలో. తన కుమారుణ్ణి, తన అద్వితీయ కుమారుని మనకు అనుగ్రహించిన వాడు, మన కోసం తన కుమారుని అనుగ్రహించిన వాడు తనతో పాటు మనకు సమస్తం ఎందుకు అనుగ్రహించడు అనే మాట ఉంటుంది. నాకు అది రెఫరెన్స్ గుర్తులేదు, కానీ తన ఏకైక కుమారుని మన కొరకు ప్రాణంగా అర్పించిన దేవుడు తనతో పాటు మనకు సమస్తాన్ని ఎందుకు ఇవ్వడం? అంటే మనకి ఏది అవసరమో ఏది కావాలో ఎందుకు ఇవ్వడం? తప్పకుండా అనుగ్రహిస్తాడు కదా. కాబట్టి గురి ఏంటి? ఏ విషయాలను బట్టి సంతృప్తి చెందుతున్నామో ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకునేవారుగా మనం ఉండాలి. నా జీవితంలో ఈ వాక్యం నేను ఎక్కువ దృష్టి పెట్టింది ఒక ఎక్స్పీరియన్స్ ఏంటంటే, అనుభవంలో ఉన్నప్పుడు నేను హైదరాబాద్లోకి వచ్చి ఆల్మోస్ట్ 3 years అయిన తర్వాత దేవుడు నాకు ఒక ఉద్యోగాన్ని ఇచ్చాడు. ఉద్యోగాన్ని ఇచ్చిన తర్వాత నేను వెళ్ళే చర్చిలో ఉన్నప్పుడు పాపం ఇట్లా చాలా మంది ఉంటారు సహోదరులు, పాపం వాళ్ళు వచ్చేది దానికోసమే, అంటే దేవుడి కోసమే, అవసరత కోసమే దేవుడు వస్తున్న అవసరాలు వచ్చేవాళ్ళు. అయితే పాపం ఒక సహోదరుడు నా దగ్గరకు వచ్చాడు. వచ్చి నేను అక్కడ సిఎల్జీ చర్చికి వెళ్ళినప్పుడు వచ్చేవాడు. 2 నెలలైంది 3 నెలలైంది బ్రదర్, నేను ఉద్యోగం కోసం వస్తున్నాను, నా జీవితంలో ఉద్యోగం దేవుడు తెరవబడట్లేదు. నాకు రోజు నాకు ఫోన్ చేశాడు. ఎందుకంటే నేను ఎంత ప్రార్థించినా ఎంత చేసినా దేవుడు నాకు ఇవ్వట్లేదు అన్నమాట. యాక్చువల్ ఆ సిచ్యువేషన్లో నాకే ఏం లేదు అన్నమాట. నేనేం చెప్పాలో ఏం కనుక్కున్నాను అన్నమాట. చేసి చెప్పాను, అయ్యా దేవుడు తప్పకుండా ఇస్తాడు, ముందు నమ్మకమైన దేవుడు. అసలు యేసు ప్రభు దగ్గరికి ఉద్యోగం కోసం అది మంచిది, అవసరత కోసం రావాలి. అంతకంటే ముందు ఆయన చేసిన త్యాగాన్ని గుర్తించన్నా, ఉద్యోగం తప్పకుండా ఇస్తాడు. ఆయన చేసిన త్యాగం గుర్తుపడితే ఆయన ఏమి ఇవ్వగలడో మనకి ఈజీగా అర్థమైంది. దాని మీద గురు నిలుపన్నా పోవద్దాని అని చెప్పేసి నేను చెప్పి ఒక 2 మాటలు చెప్పాను, వెళ్ళాను. తర్వాత బాధాకరమైన ఆయన పాపం ఒక మెట్రోలో చాలా ఏళ్ళ తర్వాత మళ్ళీ ఒక టెంపుల్ దగ్గర ఆయన నేను చూడాల్సి వచ్చింది అన్నమాట. ఓకే, తర్వాత అనిపించింది, అంటే ఆ విషయంలో నేను కూడా ప్రార్థన చేసిన, దేవా ఈ బిడ్డకి సహాయం చేయాలి దేవా అని చెప్పేసి. తర్వాత నేను కాన్సన్ట్రేషన్ పెట్టలేదు, తొలగిపోయాడు. ఆ బిడ్డ ఉన్న అవసరత మీద దృష్టి పెట్టి తొలగిపోయాడు. ఆ తర్వాత సేమ్ సిచ్యువేషన్స్ నాకు బాగా ఎదురైనప్పుడు 2 years to ఆల్మోస్ట్ 3 years తర్వాత ఉద్యోగం లేకుండా ప్రెషర్ అయ్యి నేను నడుచుకున్నప్పుడు ఒకే విధంగా వెళ్తున్నప్పుడు చాలా మార్లు నాకు ఈ ఆలోచన వచ్చేది, ఒక్క ఉద్యోగం రాదేంటి, మనం ప్రయత్నం చేస్తుంటే ఒక్క చోట కూడా అవకాశాలు తెరవబడలేదు. నేను నా బలాన్ని నమ్ముకొని ఎన్నో ఇంటర్వ్యూకి వెళ్ళేవాడిని. నేను ఇంకా వెళ్ళిపోయి కొడతాను, ఇంకా అయిపోయింది, ఈ ఉద్యోగం వచ్చేసింది, ఎక్కడ ఉన్న దాన్ని బట్టి అని ఫిక్స్ అయిపోయి వెళ్ళేవాడిని. కానీ చాలాసార్లు నిరాశ చెంది నేను బయటకు వచ్చేవాడిని. నాకు ఈ మనసులో మాటలు రేకెత్తేవాడిని, ఒక ఉద్యోగం వేయలేడు దేవుడు. మరి జస్ట్ దేవుడు నా మీద ఒక కనికరం చూపిస్తే నేను ముందుకు వెళ్ళిపోయేవాడినే కదా, ఎందుకు అనిపించేది. కానీ చాలాసార్లు దేవుడు నాకు ఇచ్చిన మాట ఏంటంటే, నేను ఒకప్పుడు బాగా పచ్చిగా వ్యభిచారం బ్రతికి విలువ లేని గడుగు బ్రతుకున్నప్పుడు దేవుడు నన్ను దర్శించాడా, నా దేవుడు అయితే తప్పకుండా నాకు నమ్మకం ఇస్తాడు. పదే పదే బాగా నాకు పరిశుద్ధాత్మ దేవుడికి గుర్తు చేసిన ఒకటే మాట, నా కొరకు దేవుడు ప్రాణమే ఇచ్చాడు, ఇవ్వటం ఒక లెక్క కాదు. ఈ మాటలన్నీ వచ్చాయి. ప్రతిసారి ఒక్క మాట అనుకునేవాడిని, నా కొరకు దేవుడు ప్రాణం పెట్టాడు కదా, ప్రాణాన్ని సమస్తాన్ని ఇచ్చాడు కదా, ఈ ఉద్యోగం నా కొరకు ఎందుకు ఇవ్వకుండా ఉంటాడు, తప్పకుండా ఇస్తే దేవుడు చిత్తం కాదేమో, ఎందుకంటే మంచి దేవుడు నా కోసం దాబెట్టాడేమో. ఒకవేళ దేవుడు నాకు ఉద్యోగం అయిపోయినా పర్లా, నన్నైతే దేవుడు పోషిస్తాడు. నా గురి ఏంటంటే దేవుడు నన్ను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాడు కాబట్టి ఆయన కోసం బ్రతకాలను నేను. ఈ వచ్చి ఇది నాకు ఉద్యోగం ఇస్తేనే దేవుడు, లేకపోతే ఇకపోతే దేవుడు రా అని అలా ప్రతిసారి ఆ శిలువ మీద లేకపోతే దేవుడు చేసిన కార్యాలు చూసుకోవటం, నిరాశ చెందినప్పుడల్లా కాసేపు నిరాశ పడేవాడిని, ఏడ్చేవాడిని. తర్వాత దేవుడు నాకు ఇయ్యది జ్ఞాపకం చేసుకున్నాడు. ఒకసారి స్థితిని జ్ఞాపకం చేసుకో, ఈ రోజున్న స్థితిని ఒకసారి జ్ఞాపకం చేసుకో, ఈ రోజున్న పరిస్థితిని ఒకసారి జ్ఞాపకం చేసుకో.
దేవుడు దర్శించకపోతే నువ్వు బ్రతికేవాడే కాదు. దేవుడు దర్శించకపోతే అసలు నీకు జీవితం ఉండేదే కాదు. భౌతికమైన అవసరాల కోసం కాన్సన్ట్రేషన్ పెట్టొద్దు. దేవుడు ఉన్నతమైన దాచుంచాడని చెప్పేసి సిలువనే నాకు ఇదే మాట నేను ఎక్కువ అనుకుని, దేవుడు నా కోసం ప్రాణం పెట్టాడ్రా అని నేను నమ్మకపోతే నేను అనుకునేవాడిని, ఉద్యోగం కోసం ఏడు అనుకునేవాడిని. దేవుడు సిలువలో నా కొరకు ఏం చేయలేదు అనుకుంటే అలా రాలేదని ఏడు. దేవుడు నా కొరకు ప్రాణం పెట్టాడ్రా, ఆయన నాకు ఇది ఇచ్చాడ్రా అనుకుంటే సంతోషంగా ఉండవాడని అప్పుడు నాలో నేను అట్లా అనుకుంటూ ఉండేవాడిని. దేవుడు ఆ రీతిగా కూడా నాకు అధికంగా సహాయం చేస్తూ ఉండేవాడిని. దేవుడి కార్యాలు తలపోసుకుంటాం. గురి, మనం ఎప్పుడైతే గురిని కోల్పోతామో అప్పుడు ఈజీగా ఏం చేస్తామంటే భౌతికమైన విషయాల మీద కాన్సన్ట్రేషన్ పెట్టే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక్కడ కూర్చున్న మిమ్మల్ని కూడా అందరూ యవనస్తులు, అందుకే నేను చెప్తున్నాను, తప్పకుండా దేవుడు ఇస్తాడు. గురిని మాత్రం కోల్పోవద్దు. దేవుడు చూపిన ప్రేమను మాత్రం కోల్పోవద్దు. కష్ట పరిస్థితుల్లో, క్లిష్టమైన పరిస్థితుల్లో దావీదే కానీ ఇతరులే కానీ వాళ్ళు చేసిన మంచి పని ఏంటంటే స్టార్టింగ్లో బాగా వినేవాళ్ళు అన్నమాట. వాళ్ళు ఉన్న కష్ట సమయాల్లో దేవుడి ప్రేమను ఎక్కువగా జ్ఞాపకం చేసుకునే వాళ్ళంట. ఒకప్పుడు ఈ కష్టంలో దేవుడు ఎలా నన్ను దర్శించాడు, ఒకప్పుడు ఈ బాధలో దేవుడు నేను ఎలా తప్పించాడు, ఒకప్పుడు ఈ వేదనలో దేవుడు నేను ఎలా తప్పించాడని. దానివల్ల ఏంటంటే ముందు కష్టం మనం దేవుడి మీద గురి పోలేకుండా చూసుకుంటూ ఉంటుంది అనమాట. ఇది ఫస్ట్ విషయం. గురి కలిగి లోకానుసారమైన వాటికంటే అధికంగా దేవుడు మనల్ని ప్రేమిస్తాడని మనం అలవాలి. భౌతికమైన అవసరం తీరవని కాదు, తీర్చేవాడు ఆయనే. ఏమని రాసింది లేఖనంలో, అడుగు వాటికంటే ఊహించి వాటికంటే అత్యధికంగా దేవుడు అనుగ్రహిస్తాడు. అంటే ఇప్పుడు నా జీవితంలో నిజంగా జరిగింది అదే. నేను ఊహించిన ఉద్యోగం, నాకు ప్రెషర్ లేని ఉద్యోగం, నిజంగా ఊహించిన ఉద్యోగం. నేను చాలాసార్లు సాఫ్ట్వేర్కి నిజంగా ట్రై చేశాను బాగా. నా బ్యాక్గ్రౌండ్ వేరు, నేను చేసిన సాఫ్ట్వేర్. కొన్నిసార్లు నేను ఒక్కని ఆలోచించుకుంటాను. ఇప్పుడు నేనున్న ఉద్యోగం నేను రిజైన్ చేస్తే తప్పితే నన్ను వాళ్ళు లేరు. నేనున్న ఉద్యోగం నా అంతరికి నేను వెళ్ళిపోతాను, నా వల్ల కాదంటే తప్పితే నన్ను వాళ్ళు తీరు. ఎందుకంటే నేను చేసేది మైక్రో ఫైనాన్స్ ఎగ్జామ్. అది కింద పడినా లేచినా వెళ్తానే ఉంటుంది, కానీ దానికి రిజైన్ అవకాశాలు రావు. వాళ్ళంతరకు వాళ్ళని టెర్మినేట్ చేయడానికి అవకాశాలు, ప్రాజెక్టు పోయింది, అది పోయింది, నాకు ఏ ఇబ్బంది లేదు. నాకు దేవుడు అలాంటి ఉద్యోగం నాకు అనుగ్రహించి ఓపికతో, నేను అని చెప్పను కానీ దేవుడే సహాయం చేశాడు. ఓపికతో దేవుడు బలపరిచి, దేవుడు ఏదో ఒకటి ఇస్తారా, దేవుడు నమ్మకంగా ఉంటే ఇస్తారా. నేను అప్పుడు అనుకుంటా ఉండేవాడిని హైదరాబాద్లో ఉన్నప్పుడు, ఓకే ఒకవేళ 3 years అయిపోయింది, హైదరాబాద్ దేవుడు ఉద్యోగం పోతే ఇంటికి వెళ్ళిపోతాం. వచ్చే 10,000 12,000 10,000 దేవుడితో ఉంటాం, వచ్చే సంతృప్తి దేవుడు చిత్తం కాకపోతే అని అనుకున్నాను. బట్ దేవుడు తగిన సమయాన చాలా ఇసుకిచ్చాను దేవుడు. నేను చెప్పుకున్నాను కానీ ఏడ్చడం కానీ లేకపోతే దేవుడి తర్వాత బలపరచడమే కానీ ఊహించిన వాటికంటే అద్భుతంగా దేవుడు ఇచ్చాడు. నేను ఇదే ఉద్యోగంలో కంపేర్ చేసుకునే చూస్తుంది. ఒకవేళ అప్పుడే సాఫ్ట్వేర్ ఉద్యోగం నాన్ ఐటీలో వస్తే నేను తీసేసేవాళ్ళు, నేను ప్రాజెక్ట్లోకి. ఇప్పుడున్న ఉద్యోగం నేను పోతే తప్పితే వాళ్ళు నన్ను చేయడానికి లేదు. అంత గొప్పగా దేవుడు అనుగ్రహించాడు. కానీ గురిని కోల్పోవద్దు. దేనికోసం వచ్చాం, అసలు దేవుని యేసు ప్రభుని దేనికోసం నమ్ముకుంటున్నాం, యేసు ప్రభుని ఏ గురి కలిగి మనం నమ్ముకుంటున్నాం, గురి కోల్పోవద్దు. భౌతికమైన అవసరాలన్నీ తీర్చడానికి గొప్ప దేవుడు. నీ తల్లి కంటే నేను అధికంగా ప్రేమించిందని సెలవిచ్చాడు కదా. ఒకవేళ నువ్వు బాధలో ఉంటే మీ అమ్మగారు ఎంత బాధపడతారు, అంతకంటే దేవుడు ఇంకా ఎక్కువగానే బాధపడతాడు. కాబట్టి అది లోకాశల మీద గురి పెట్టుకోకుండా దేవుడి మీద ఆధారపడి ఆ మాటను పట్టుకొని వెళ్ళాలి. రెండో మాట, అదే సంఖ్యాకాండము 13వ అధ్యాయం 25 నుండి 30. వారు 40 దినములు ఆ దేశమును సంచరించి చూచి తిరిగి వచ్చిరి. అట్లు వారు వెళ్ళి పారాను అరణ్యమందలి కాదేశులోనున్న మోషే అహరోనుల యొద్దకును ఇశ్రాయేలీయుల సర్వ సమాజమునొద్దకు వచ్చి వారికి ఆ సర్వ సమాజముకును సమాచారం తెలియజెప్పి ఆ దేశపు పండ్లను వారికి చూపించిరి. వారు అతనికి తెలియపరిచినదేమనగా, నీవు మమ్మను పంపిన దేశమునకు వెళ్ళితిమి, అది పాలు తేనెలు ప్రవహించు దేశమే, దాని పండ్లు ఇవి. అయితే ఆ దేశములో నివసించి జనులు బలవంతులు, వారి పట్టణములు ప్రాకారములు గలవి, అవి మిక్కిలి గొప్పవి. మరియు అక్కడ
అనాకీలను చూచితిమి. అమాలేకీయులు దక్షిణ దేశములో నివసించుచున్నారు. హిత్తీయులు, ఓబీసీయులు. ఒక్క నిమిషం 31 రండి ఒకసారి. 31. అయితే అతనితో కూడా పోయిన ఆ మనుషులు, ఆ జనులు మనకంటే బలవంతులు, మనం వారికి మీదకు పోజాలమనేది. మరియు వారు తాము సంచరించి చూచిన దేశమును గురించి ఇశ్రాయేలీలతో చెడ్డ సమాచారం చెప్పి, మేము సంచరించి చూచిన దేశము తన నివాసులను భక్షించు దేశము, దానిలో మాకు కనబడిన జనులందరూ ఉన్నత దేవుడు. అక్కడ నెఫీలీలు సంబంధులైన అనాకు వంశపు నెఫీలీలను చూచితిమి. మా దృష్టికి మేము మిడతల వలె ఉంటుంది, వారి దృష్టికి అట్లే ఉంటుంది. ఈ సందర్భం అదే బహుశా అందరికి తెలిసే ఉంటుంది. ఇప్పుడు మనం ఇందాక చూసిన సందర్భంలో రాలిపోయారు. ఇక్కడ ఈ 14వ అధ్యాయంలో చదివితే కూడా కొంతమంది రాలిపోతారు. కణాలు ఇప్పుడు గురి వద్దకు పోతా వాళ్ళు రాలిపోవడానికి ఇంకొక కారణం ఏంటంటే, ముందు ఆ సందర్భాన్ని ఒకసారి మీకు గుర్తు చేస్తాను, మీకు అర్థమైంది. కనాను దేశం బట్టి వాళ్ళు వస్తారు. మోషే గారు 12 మందిని పిలుస్తాడు. అబ్బాయి గట్టకేలకు మనం చేరాం కనాను దేశానికి, వెళ్ళి ఒకసారి వెళ్ళి వేగి చూసిరండి, ఇక మనం ఆల్మోస్ట్ అయిపోయినట్టే, దేవుడు మన దాకా నడిపించుకొని వచ్చాడు అని చెప్పేసి మోషే వేగుల వారిని పంపిస్తాడు. పంపిస్తే అక్కడ ఏముంటుంది, అక్కడ మనకు అధ్యాయంలో చదువుకుంటే పైన చదివే కదా, నెఫీలీల జాతి ఉంటారు. ఎవరు నెఫీలీల జాతి వారు? 12 అడుగులు ఉంటారు, బుల్ జాతికి సంబంధించిన వాళ్ళు. వీళ్ళు ఏం చేస్తారంటే ఆ దేశానికి వెళ్ళి భయపడతారు. ఊరి ఏందిరా, దేవుడేమో మనకేమో వాగ్దానం చేశాడు, పాలు తేళ్లు ప్రవహించే దేశాన్ని నేను మీకు ఇస్తానని. ఎక్కడ చూస్తేనేమో జనాలేమో మనకంటే బలవంతులు ఉన్నారు, ఒక దెబ్బ కొడితే పడి అక్కడ ఉన్నా కదా మిడతల వాళ్ళే మనం ఉన్నాము అని చెప్పి అనుకున్నారనమాట. అది ఇంకా దేశం ఎలాంటిదంటే ఒక ద్రాక్ష గలని ఇద్దరు ఎత్తుకుని పోయేంత సత్తువు గల దేశం కూడా ఇది. అయితే వీళ్ళు ఏం చేశారంటే చూసి వచ్చి మోషే గారితో, మోషే గారు మన పని అయిపోయినట్టేనండి, ఇంకా 40 సంవత్సరాలు నడుచుకున్నంత వృధా అయిపోయింది, ఏంటంటే ఆ దేశంలోకి వెళ్ళేది మామూలు వాళ్ళందరూ చేరుతుంది. ఇప్పుడు దాకంటే ఏదో రాజులు దేశాలు ఉన్నారు కాబట్టి ఏదో పొడిచాము, ఏదో యుద్ధం చేసుకుంటూ వచ్చాము, ఎక్కడి దాకా వచ్చాము, వాళ్ళ మీద మనం యుద్ధం అంటే అది సామాన్యమైన విషయం కాదు అసలు అని చెప్పేసి అని వీళ్ళు చెబుతారు. ఆ తర్వాత అన్నీ ఇంకొక ఇద్దరేమో పాజిటివ్గా చెబుతారు. అక్కడ ఎవరైతే ఆ సమాచారం చెప్పారో మొత్తం రాలిపోతారు. ఎందుకు? దేవుడి శక్తి కంటే ఉన్న పరిస్థితిని అధికంగా చూశారు. దేవుడి బలాన్ని కంటే ఉన్న శక్తిని వాళ్ళు ఏం చేశారంటే అధికంగా చూశారు. అక్కడ వాళ్ళు జ్ఞాపకం చేసుకుంది ఏంటంటే, ఇప్పుడు దాకా నడిచారు, ఎవరు నడిపించారు? దేవుడే. ఎర్ర సముద్రం ఎవరు తీర్చారు? దేవుడే. వచ్చిన రాజును ప్రతిసారి జయించేటట్లు ఎవరు చేశారు? దేవుడి శక్తి మీద ఆధారపడలా. అందుకే హెబ్రీయులకు రాసిన పత్రికలో మాట ఉంటుంది, ఏముంటది? విశ్వాసం కలిగిన వారే దేవుడికి ఇష్టలు. ఎవరంటే దేవుడికి ఇష్టలు? దేవుడు బలవంతుడు, దేవుడు శక్తిమంతుడు, నా కొరకు దేవుడు ఏదైనా చేయగలుగుతాడు అని చెప్పేసి నమ్మిన వాళ్ళు, ఆయన ఎందుకు విశ్వాసం ఉంచిన వాళ్ళు, శక్తి ఉంచిన వాళ్ళు గొప్పవాళ్ళు. ఇక్కడ వీళ్ళ మీద ఎంత కోపం వచ్చి రాలిపోవడానికి కారణం ఏంటంటే, ఇన్ని కార్యాలు చూసి, ఇంత బలం దేవుడి కార్యాలు చూసి, ఆల్మోస్ట్ అది 40 years నాకు తెలిసి ఇక కణానికి చివరికి వచ్చారంటే ఆల్మోస్ట్ 40 years జర్నీ చూసి, ఇంత శక్తి చూసి, దేవుడి మీద విశ్వాసం ఉంచక, దేవుడి శక్తి మీద ఆధారపడక రాలిపోయి ఉన్నా. ఇక్కడ మనం కూడా జ్ఞాపకం చేసుకొని ఉండాలి, మన జీవితంలో ఏది దేవుడి కంటే అధికంగా మనం చూడగలుగుతున్నాం, ఏది దేవుడి శక్తి కంటే అధికంగా మనం చూడగలుగుతున్నాం. అలాంటి వాళ్ళు అంటే దేవుడికి ఇష్టం లేదంట. అలాంటి వాళ్ళు చూసి దేవుడు ఇష్టపడరంట. బలపరుస్తాడు. ఒకవేళ ఆ టైం అది కాబట్టి ఎమ్మటినే వాళ్ళని పోగొట్టాడు, కానీ దేవుడు బలపరుస్తాడు. ఏది దేవుడి కంటే అధికంగా మీరు చూడగలుగుతున్నారు? దేవుడి మీద ఏది విశ్వాసం ఉంచగలుగుతున్నారు? ఉదాహరణకు మీరు ఎప్పుడు అనుకునే బాగా ఒక ఎగ్జాంపుల్ నేను ఒకటే అనుకుంటా. ఫర్ ఎగ్జాంపుల్ నేను కాలేజీలో చదువుతున్నా, నేను ఎప్పుడు బాగా చేసుకునేది, నేను అవసరం వచ్చినప్పుడు నమ్మనప్పుడు నేను మా నాన్నకు ఫోన్ చేశాను, నాన్న కాలేజ్ ఫీజు కట్టాలంట. మా నాన్న సంపన్నుడే, మా నాన్న ఇచ్చేవాడే, కాలేజ్ ఫీజు కట్టాలంటున్నానా అని చెప్పేసి అన్నాను. సర్లే చూద్దామని నేనే ఏడుస్తా ఉన్నా. ఎందుకురా ఏడుతున్నావు అని అన్నారు అనుకో,
నువ్వు కడతావో కట్టలేవో భయంగా ఉంది నాన్న అంటే మా నాన్నకి ఎట్లా ఉంటుంది? ఆయన అఘోరపరిచినట్టు ఉంటుందా? ఆయన శక్తి మొత్తం అంటే ఎట్లా హీనం చేసినట్టే ఉంటుందా? అక్కడ దేవుడికి వాళ్ళు చేసింది కూడా అదే. దేవుడి దగ్గరికి అంత శక్తి మంచి దేవుడు ఉంచుకొని, లేదు మేము చేయలేదు, మా వల్ల కాదు, ఇది చేయించడం మా వల్ల కాదు, ఇది చేయటం మా వల్ల కాదు. అక్కడ దేవుడు కోపం మండుకొని ఎవరైతే అవిశ్వాసంగా ఉన్నారో వాళ్ళందరినీ దేవుడు అక్కడ కాల్ చేశాడు. ఇక్కడ ఉన్న పరిస్థితుల్లో పోరాటాలు మనకు వస్తాయి, శక్తికి మించిన పోరాటాలు వస్తాయి, శక్తికి మించిన కార్యాలు మన జీవితంలో ఖచ్చితంగా ఎదురవుతాయి. అయితే వాటన్నిటికీ మించి దేవుడు గొప్పవాడని మనం విశ్వసించాలి. అప్పుడు దేవుడి కార్యాన్ని మన జీవితంలో తప్పకుండా చూస్తాం. విశ్వసించడం అంటే ఏదో అనుకోవడం కాదు. నాకు తెలిసి ఆల్రెడీ కొందరు అనుభవాలు చూసే ఉంటారు మీ జీవితంలో. వెనక్కి వెళ్ళి ఒకసారి ఎట్లా తప్పించారా, ఎట్లా తప్పించారా, ఇది ఎట్లా చేశారా, ఇదో నాకు ఎంత ఉందా అని అనుకుంటే దేవుడు చేసిన కార్యాలు తలపోసుకొని మనకున్న పరిస్థితి కంటే దేవుడి శక్తి గొప్పది, మనకున్న బలం కంటే దేవుడి శక్తి గొప్పది. ఒక్కసారి ఊహించండి, అక్కడ ఉన్న వాళ్ళు ఆ 10 మంది మోషే గారు వాళ్ళంత బలవంతులేంటి మనకేంటండి, మన దగ్గర ఉన్న దేవుడు ఎంత గొప్ప దేవుడు, ఎంత శక్తిమంతుడు. ఇవన్నీ మన బలంతో వచ్చామా, మన శక్తితో వచ్చామా? నడిపించుకుంటూ వచ్చినోడు ఆయన కదా, సమర్థుడు ఆయన కదా, శక్తిమంతుడు ఆయన కదా. ఒకవేళ కష్టమైన ఫేస్ చేయొచ్చాము, దేవుడు మన తోడే ఉంటాడు కదా. పొందుతామంటే నిరీక్షణ కలిగి ఉంటే వాళ్ళందరూ ఆ కనాన్ దేశంలోకి వెళ్ళిపోయేవారు. దుష్టుడు అధికంగా ఏం చేస్తాడంటే మనకు ఒక చిన్న సమస్యని అధికంగా ఎక్కువగా చూపించి దేవుడి మీద ఆధారపడేటట్టు చేయకుండా పక్కకి పోగొడతా ఉంటాడు. మనకు సమస్య వచ్చినప్పుడు ప్రార్థన చేసుకుని, దేవా నేనైతే నమ్ముతున్నా, దీనికంటే నువ్వు బలవంతుడివే, ఉపాయాన్ని అనుగ్రహించు, ఎలా ఈ మార్గంలో తప్పించుకోవాలో సహాయం చేయి, అసలు దీనికి నేను ఇది జయించాలి, నాకు ఈ సమస్యను జయించాలని నేను ఏం చేయాలో నాకు నేర్పించు దేవా, సహాయం చేయదేవా అని ప్రార్థన చేసుకుంటూ అడిగినప్పుడు దేవుడు ఆలోచనలు ఇస్తాడు, నీకు అనుగ్రహిస్తాడు, దాన్ని జయించడానికి శక్తిని ఇస్తాడు. గురి కోల్పోవడానికి లేకపోతే కోల్పోవడానికి కారణం ఏంటంటే విశ్వాసం సన్నగిల్లేటట్టు చేయడం. పరిస్థితి దేవుడి కంటే గొప్పదిగా చూపించు, అదే ఉండదు. ఎర్ర సముద్రం కంటే ఈ నెఫలీలు గొప్పలా, బండ నుండి నీళ్ళియటం కంటే వీళ్ళు పెద్ద గొప్పలా, నారాన్ని మధురంగా మార్చడం కంటే ఈ పని చేయడం దేవుడికి గొప్పతనం. ఏది గొప్పతనం? ఏది ఎక్కువ కష్టమైన పని? ఇంకా సముద్రం చేర్చడం ఇంకా కష్టమైన పని, ఆ చేతులు నిర్మించిన జనాన్ని ఏదో ఒకటి చేసి చంపేయడం కష్టమైన పని. దేవుడి శక్తి మీద వాళ్ళు ఆధారపడకపోవడం వల్ల పరిస్థితుల కంటే దేవుడు గొప్ప చేయకుండా పరిస్థితులు ఎక్కువ గొప్ప చేసి చూడటం వల్ల అవిశ్వాసంలో సన్నగలిలో వాళ్ళు వెళ్ళటం వల్ల వాళ్ళు కోల్పోయారు. అయితే మనం ఏం చేయాలంటే పరిస్థితులు ఏదైనా పోరాడేవాడిగా మనం ఉండాలి, స్థితిగతులు ఏదైనా పోరాడేవాడిగా ఉండాలి. దేన్ని బట్టి? దేవుడిని బట్టి. మనం దేవుడు నిలుపుతాడు. ప్రతి చిన్నదానికి కుంగిపోయి కృషించిపోయి అట్ట కాదు, ప్రతి సమస్యలో పరిష్కారం ఉంది, ప్రతి సమస్యకి నా దేవుడు పరిష్కారం అనుగ్రహిస్తాడు, ముందున్నది నేను సాగిపోతూ ఉండాలి అన్న గొప్ప విశ్వాసంతో మనం వెళ్ళినప్పుడు ఆ విశ్వాసాన్ని బట్టి దేవుడు సన్నిధిలో మనం ప్రార్థించేప్పుడు మన పరిస్థితులకి జవాబునైనా ఇస్తాడు, ఆ పరిస్థితుల నుంచి కూడా మనల్ని తప్పిస్తాడు. అయితే విశ్వాసాన్ని కోల్పోయి విశ్వాసంలో మనకి సన్నగిల్లిపోవాలి. ఈ పరిస్థితి ఇంతేనేమో, ఇక నా బ్రతికి ఇంతేనేమో, ఇక నా జీవితం ఇంతేనేమో, నేను పైకి సాగలేనేమో, ఇక నేను ముందుకు పోలేనేమో అని మనలో మనం అనుకుని సన్నగిలితే మనం బాగా వాడికి అవకాశం ఇచ్చినోడు అవుతాం. ఎవరికి? వాడికి కావాల్సింది అదే, అవునురా నిజమేరా నువ్వు చేయలేవు, నిజమేరా రే నువ్వు పోలేవురా, నిజమే నీ శక్తి వల్ల అసలు కాదురా, నీ బలం వల్ల అది కాదురా, వాడు ఇంకా కృంగుదల ఆలోచనలు ఎక్కువగా వేస్తాడు. పోరాడి దేవా దీనికంటే గొప్పోడివి, సహాయం చేయి, ఎలా చేయించాలో నిలబడి దేవుడి సన్నిధిలో ప్రార్థించినట్లయితే దేవుడు ఆ కృపను ఇస్తాడు. రెండో విషయం ఏంటి? విశ్వాసంలో సన్నగిల్లకుండా ఉన్నప్పుడు మనం గురిని కోల్పోం. మనం దేవుడి మీద ఉన్న విశ్వాసం కోల్పోయినప్పుడు మనం గురిని కోల్పోయే అవకాశాలు మనకు ఉంటాయి. ఇక అదే విధంగా 2 విషయాలు చూసుకున్నాం. ఏంటి? గురి కోల్పోయి కొలటానికి ఏందో ఒక్క 2 విషయాలు ఒక జీవితం చూసుకొని గురి కోల్పోకుండా ఉండాలంటే, లేకపోతే ఉండాలంటే మనం ఏం చేయాలి, మనం ఎలా బ్రతకాలి, ఎలా చేస్తే మనం గురి కోల్పోకుండా మనం బ్రతుకుతాం అనేది ఒక్క 2 మాటలు తీసుకుందాం. దానియేలు గ్రంథం 9వ అధ్యాయం. దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 1 నుంచి 3 వరకు. ఆదియుడు అహష్వేరోషు యొక్క కుమారుడైన దర్యావేషు కల్దీయుల పైన రాజాయను.
అతని ఏలుబడిలో మొదటి సంవత్సరం మందు దానియేలును నేను యెహోవా తన ప్రవక్త ఇర్మీయాకు సెలవిచ్చి తెలియజేసినట్టు యెరూషలేము పాడుగా ఉండవలసిన 70 సంవత్సరములు సంపూర్తి అవుచున్నవని గ్రంథముల వలన గ్రహించితిని. చాలు. ఇక్కడ మనం ఏం చూస్తామంటే ఈ భక్తుడు ఎవరో దానియేలు. ఇతని యవ్వన వయసులో బబులోను దేశానికి ఈయన వెళ్తాడు. యవ్వన కాలంలో ఉన్నప్పుడు ఈయన వెళ్తాడు. ఈయన పరిస్థితులు ఏవి అనుకూలంగా లేవు. ఈయన ఒక ఇశ్రాయేల్ దేశంలో లేడు, యెరూషలేం దేశంలో లేడు, దేవుడు ఆరాధించే మధ్యలో ప్రదేశంలో లేడు, ఆత్మీయ సహవాసంలో లేడు. ఆయనకున్న ఆత్మీయ సహవాసం ఎంతమంది మనకు తెలిసి ఉన్నారేమో, 3. మిగిలిన వాళ్ళంతా రాజు మాటకి లేవని పోయినట్టుగా మనం చూస్తాం. పరిస్థితులు ఎలా ఉన్నా ఆయన దేవుడి మీద ఆధారపడి ఆయన ఇక్కడ ఈ సందర్భం ఏంటంటే ఆయన ముసలితనంలో ఉన్నప్పుడు ఆయనకు ఒక మాట జ్ఞాపకం వస్తుంది. మీరు బబులోను దేశంలో 70 సంవత్సరాల కంటే ఎక్కువ ఉంటారు. 70 సంవత్సరాలు మాత్రమే మీ చెర, 70 సంవత్సరాలు మాత్రమే మీకు చెర ఉంటుంది అబ్బాయి. తర్వాత మీరు ఏం చేస్తారంటే మీరు ఆటోమేటిక్గా వస్తారు అన్నాడు. ఆ ఒక్క మాటను ఆయన ఎన్ని సంవత్సరాలు జ్ఞాపకం చేసుకున్నాడు? బహుశా ఆయన ముసలితనంలో దాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు. 70 years కంప్లీట్ అయిందంటే మేబీ ఒకవేళ నార్మల్ ఒక 15 సంవత్సరాలకు యవన కాలంలో 16 సంవత్సరాలకు వెళ్తే ఆల్మోస్ట్ 80 సంవత్సరాలు, ఆల్మోస్ట్ 80 సంవత్సరాలు, ఆల్మోస్ట్ 90 సంవత్సరాలు ఉన్నప్పుడు ఆయన ఆ మాటను జ్ఞాపకం చేసుకొని ఉంటాడు. అన్ని సంవత్సరాలు తొలగిపోకుండా దానియేలు ఉండడానికి కారణం ఏంటి అంటే ఆయన జీవితంలో చేసింది ఒకే ఒకటి, దేవుడిని ప్రతిరోజు దేవుడితో సహవాసం చేయాలి. ప్రతిరోజు ఆయనకంటూ ఒక సమయాన్ని కేటాయించుకొని అది ఎన్ని పరిస్థితులైనా రాని దేవుడితో గడపటం, దేవుడు ఏ మాటలు చెప్పాడో ఆ మాట మీద మాత్రమే దృష్టి పెట్టడం. బహుశా ఆయనకు పునాదులు మరి ఎలా పడ్డాయో, ఎంత స్ట్రాంగ్ అయిన పునాదులు ఆయన జీవితంలో ఆయనకు పడ్డాయి. వాళ్ళ తల్లిదండ్రులు చెప్పి ఇది ఇక్కడ ఈ 9 అధ్యాయంలో మొత్తం వివరిస్తాడు. మమ్మల్ని ఐగుప్తు దేశం నుండి ఇలా రప్పించావు, మమ్మల్ని ఈ రీతిగా రప్పించావు, మమ్మల్ని ఇలా హెచ్చించావయ్యా, మీ మాటకు మేము లోబడలేదు అయ్యా, ఇదిగో మమ్మల్ని ఇలా అప్పు చెప్పావు, మాకు ఇది న్యాయమే అని వాక్యం మీద తన జీవితాన్ని కట్టుకున్నాడు. ప్రతిరోజు దేవుడితో తన సహవాసాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టి ఆయన ఉన్న దేశం అన్యుల దేశం అయినా దేవుడితో సహవాసం చేయడానికి వీలుకరమైన దేశం కాకపోయినా స్థిరంగా అక్కడ నిలబడి చూపించగలిగాడు. కానీ మరి ఇప్పుడు ఈరోజు మన జీవితంలో చేయాల్సింది ఏంటంటే స్థిరంగా దేవుడితో సహవాసం, స్థిరంగా దేవుడితో సహవాసం, ప్రార్థన, వాక్యం. స్థిరంగా దేవుడితో సహవాసం చేసినప్పుడు దేవుడే మనల్ని ఏం చేస్తూ ఉంటాడు, ముందుకు నడిపించుకొని తీసుకుని వెళ్తూ ఉంటాడు. పడిపోకుండా ఉండటం వల్ల కాదు, పడిపోక కానీ ఆ సహవాసం మనల్ని ఏం చేసింది, దేవుడితో ఉన్న సహవాసం మనల్ని నిలబెట్టింది. అలాగే ఒక మాట చూసుకుందాం, అపోస్తల కార్యాలు 2:40. ఇంకనూ అనేక విధమైన మాటలతో సాక్ష్యం ఇచ్చి మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరై ఎన్నో చదువుతున్నాను 2:40 ఏంటేనా? మీరు అపోస్తలుల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుటి యందును ప్రార్థన చేయుట యందును ఎడతెగకుండి. ఆనాటి సంఘం ఏం చేసింది? సంఘంలో చేర్చబడిన వాళ్ళు ఆనాడు ఏం చేశారు? అపోస్తలుల బోధ యందు, వాక్యమందు, వారితో ఉన్న సహవాసమందు, రొట్టె విరుచుటి యందు, ప్రార్థన చేయడం మంది ఎలా ఉన్నారంట? ఎడతెగకున్నారు. సంఘంలో చేర్చబడిన వారు ఆ విషయాలు ఏదో ఆసక్తి కలుగున్నారు. దేవుడి మాట ఏందే కానీ, సహవాసం అందే కానీ, ప్రార్థన ఏందే కానీ అధికమైన ఆసక్తి వారు కలగ ఉండటం వలన ఆ కాలంలో వీళ్ళు మొదటి శతాబ్దం అనుకోవచ్చు, సంఘంలో మనకు ఒక గొప్ప హతసాక్షులుగా దేవుని కొరకు ఒక మహిమ కలిగిన వాళ్ళుగా వారు మిగిలేరు. మనం గురి నిలిపి దేవుడి మీదే మనం గురి పెట్టుకుని వెళ్ళాలంటే సహవాసంలో, మనకున్న సహవాసంలో కానీ, లేకపోతే దేవుడు వాక్యమందును, దేవుడితో సమయం గడిపే విషయం అందును ఆసక్తి గలవారం ఆయన ఉన్నప్పుడు దేవుడు మనకేం చేస్తూ ఉంటాడు? దేవుడిని అడిగి పరిశుద్ధాత్మడ సహాయం చేయయ్యా, నడిపించయ్యా, ఎవరి కాలంలో తొట్టులు పోకుండా వాక్యంతో నా జీవితాన్ని కట్టుకోవడానికి సహాయం చేయండి ప్రభు అని మన జీవితాన్ని మనం కట్టుకొని వెళ్తూ ఉంటుంటే, ఆసక్తితో దేవుడికి ఆ సమయం ఇచ్చుకుంటూ వెళ్తుంటే గురి నుండి తొలగిపోకుండా
ఏవైతే వస్తాయో ఆటంకాలు, వానలు, ఇరుకులు, ఇబ్బందులు వస్తాయో ఆ వాక్యం మీద మనం కట్టుకోవటం వల్ల ఏం చేస్తాడు దేవుడు? వాటిని తప్పించుకునే అవకాశాలు ఉన్నాయి. తర్వాత లాస్ట్ పాయింట్ ఏంటంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:17-16 ఇది అందరికి తెలిసిన మాట. దినములు చెడ్డవే కనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగం చేసుకోవచ్చు. అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకుని. ఓకే, 15 పదాలు ఇక్కడ మనకి ఏం రాయబడింది? దినములు చెడ్డవి కనుక సమయమును పోనీయక సద్వినియోగం చేసుకోవచ్చు. అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకున్నాడు. అక్కడ కింద ఉంటది, ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తమేంటో మీరు గ్రహించుకుని. ఇప్పుడు ఆత్మీయ జీవితంలో దేవుడు ప్రతి ఒక్కరి మీద ఒక ప్రణాళికను కలిగి ఉంటాడు, ఒక చిత్తం అనేది కలిగి ఉంటాడు. ఇప్పుడు మనం ఓకే దేవుడి సన్నిధికి వచ్చాం, దేవుడు నా కొరకు ప్రాణం పెట్టి నన్ను రక్షించుకున్నాడు, నేను ఇప్పుడు దేవుడికి ఇష్టంగా బ్రతకాలి, దేవుడికి అనుకూలంగా బ్రతకాలి అని మనం నడుచుకుంటా వస్తున్నాం. అయితే మనం దేవుడి చిత్తం మన మీద ఎంతో ప్రణాళిక కింద మనం గ్రహించినప్పుడు మన ఆత్మీయ జీవితం ఇంకా ఉత్తేజభరితంగా ఉంటుంది. ఏ రీతిగా అంటే నువ్వు చర్చకు వచ్చేపోయేదానిలాగా, లేకపోతే నువ్వు మాట్లాడేదానిలాగా, లేకపోతే వాక్యం చదువుకొని ఉండేదానిలాగా ఉంటే నీ జీవితం కామన్ థింకింగేగా. మనం ఏదో ఒకటి చెయ్యాలరా, దేవుని కొరకు ఏదో ఒకటి చేయాలరా అంటేనే కదా మనం ముందుకు నడిచేది. దేవుడి ప్రణాళిక ఏదో ఉంది, దేవుడి చిత్తం ఏదో ఉంది, ఇచ్చిన టాలెంట్స్ను వాడుకోను, తలాంతులు వాడుకోను. దేవుడి చిత్తం ఏంటి మన జీవితంలో, ప్రత్యేకమైన ప్రణాళిక ఏంటి, నాకంటూ దేవుడు ఇచ్చలేక నన్ను దేవుడు ఎలా వాడుకోవాలనుకున్నాడు అని నీ పట్ల ఉన్న దేవుడి చిత్తం గ్రహించడానికి నువ్వు ముందుకు సాగుతూ దేవుడి కొరకు పని చేస్తా ఉన్నావు అనుకో, మనకేముంటుంది? అప్పుడు ఒక పని ఉంటుంది ముందు, అవునా కదా? మన పని ఇది కాదురా బాబు, ఇది అని ఒక పని ఉంటుంది. నువ్వు ముందుకు సాగి దేవుడి పని మీద నువ్వు తీసుకుంటా వెళ్తా ఉన్నావు అనుకో, ఇప్పుడు నార్మల్గా మనకి అవసరతలు ఉంటాయి, భౌతికమైన పనులు ఉంటాయి, వాటికంటే వీటి మీద దృష్టి పెట్టి వెళ్తా ఉన్నాం అనుకో, అప్పుడు మనకేంటంటే ఇవి ఒకవేళ మనకు రాకపోయినా దేవుడు చూసుకుంటాండే, మనం చేయాల్సిన పని ఇది, గురి ఇదని చెప్పేసి వెళ్తా ఉండడానికి అవకాశం ఉంటుంది. దేవుడి చిత్తం గ్రహించి అందరం ఏదో వచ్చిపోతున్నాం అంటే కాకుండా మనకున్న దేవుడి ప్రణాళిక ఏంటి, నా పట్ల ఉన్న దేవుడి ప్రణాళిక ఏంటిని గ్రహించి ముందుకెళ్ళినప్పుడు జీవితంలో మన ఆత్మీయ జీవితం ఉత్తేజభరితంగా ఉంటుంది. చాలా మంది ఆత్మీయ జీవితంలో బోరు కొట్టడానికి గల కారణాలు ఏంటంటే మనం ఏం చేయం, వెళ్తాం, మెలకుండా కూర్చుంటాం, నార్మల్గా వచ్చేస్తా వెళ్తా ఉంటాం. మనకంటూ ఒక పని ఏంటి, మనమంటూ చేయాల్సింది ఏంటి, దేవుడు మన మీద ఉన్న ప్రణాళిక ఏంటి, మనం దేవుడి కొరకు ఏం చేయగలం దేవుడి కొరకు అని నువ్వు ఆస్తి వెళ్తున్నప్పుడు నీ జీవితం కూడా దేవుడు ఉత్తేజభరితంగా తీసుకొని వెళ్ళడానికి దేవుడు సహాయం చేస్తూ ఉంటుంది. కాబట్టి ఆత్మీయ జీవితంలో తొలగిపోకుండా బండ మీద ఇల్లు కట్టుకున్నట్టు వాక్యం మీద ఇల్లు కట్టుకొని యేసునే గురిగా పెట్టుకొని ఎన్ని సమస్యలు వచ్చినా ఆయన మీద గురి నిలుపుకొని విశ్వాసంలో కోల్పోక దేవుని సహవాసం అందు ఉండి ఆయనలో స్థిరపరచగలరు కోరుకుంటున్నాను. దేవుడి కొద్ది మాటలు మీ హృదయంలో నీరు కట్టి ఫలింపచేయండి. ప్రార్థన చేసుకోండి. క్షమించండి, టైం వచ్చి ఎక్కువ ఉంటుంది. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు ప్రభా, నీకే స్తోత్రాలు, కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను. పరిశుద్ధాత్మడా, కొన్ని విషయాలు నా తండ్రి పంచుకోవడానికి మీరు సహాయం చేశారయ్యా. మా పితరుల జీవితంలో నా తండ్రి ప్రభా మేము నేర్చుకోవడానికి సహాయం చేశారు. మా పితరుల ప్రభా గురి మీద, నీ మాట మీద, వాగ్దానం మీద గురి నిలపక లోకాశల మీద గురి నిలుపుకోవటం వల్ల నా తండ్రి వారు కోల్పోయినట్టుగా, వారు నా తండ్రి గురిని కోల్పోయి నేను విడిచి నా తండ్రి పోయినట్టుగా మేము చూసి ఉన్నాం ప్రభా. మా జీవితాల్లో మేము అలా ఉండకుండా మీరు మాకు సహాయం దయచేయమని పరిశుద్ధాత్మగా నీ సన్నిధిలో మేము ప్రార్థన చేస్తున్నామయ్యా. గురి కలిగి మేము బ్రతకడానికి మీరు మాకు సహాయం దయచేయండి ప్రభా. ఏదైతే మా జీవితంలో మీ చిత్తం ఉందో గ్రహించి దానికి ముందుకు వెళ్ళడానికి సహాయం చేయండి ప్రభా. ఇదిగో మాకు వచ్చే శోధనలు, ఇరుకులు, ఇబ్బందులన్నింటినీ తండ్రి నీ వాక్యం ద్వారా గ్రహించి వాటిని ఎదుర్కోవడానికి మీరే సహాయం దయచేయమని మీ సన్నిధిలో మేము ప్రార్థన చేస్తున్నామయ్యా. విశ్వాసంలో నా తండ్రి మమ్మల్ని ఇంకను నా తండ్రి ఎదిగించమని మీ సన్నిధిలో కోరుకుంటున్నామయ్యా. చిన్నవాటికి పెద్దవాటికి నా తండ్రి మేము నా తండ్రి ప్రభా ఇదిగో కృంగిపోకుండా ప్రభా, పరిస్థితుల కంటే నా దేవుడు గొప్పవాడు, స్థితిగతుల కంటే నా దేవుడు గొప్పవాడు అని గ్రహించి ప్రభా నీ యందు విశ్వాసం ఉంచి ప్రభా నీ ఆలోచనల కోసం నా తండ్రి కనిపెట్టి ముందుకు సాగడానికి సహాయం చేయండి అయ్యా. విశ్వాసంలో కోల్పోకుండా ప్రభా మాకు సహాయం చేయండి, మమ్మల్ని విశ్వాసంలో వృద్ధి చేయమని మీ సన్నిధిలో కోరుకుంటున్నాం. సహవాసంలోను
నీతో సమయం గడిపే విషయంలోనూ ప్రభా మేము శ్రద్ధ కలిగి ఉండటానికి కూడా మీరు మాకు సహాయం దయచేయండి ప్రభా. ఈ దినం నుండి మేము ఆ తీర్మానం చేసుకోవడానికి కృపను అనుగ్రహించండి అయ్యా. ఒకవేళ మేము నిర్లక్ష్యం చేసాం ప్రభా, నీకు ఇచ్చే సమయాల్లో ప్రభా వాటిని మళ్ళా పునరుద్ధరించుకుని నీతో సమయం గడపడానికి కృపనీయమని కోరుతున్నాం. అలాగే ప్రభా నీ చిత్తాన్ని గైకొని ప్రభా మేము వెలుటకు మీరే మాకు సహాయం దయచేయమని మీ సన్నిధిలో కోరుకుంటున్నాను అయ్యా. ప్రభా మా ఆత్మీయ యాత్రలో మేము పితరుల వలె కోల్పోక నా తండ్రి ప్రభా, మధ్యలో కూలిపోక అయ్యా యేసయ్య రాకడలో ఎత్తబడేంత వరకు ఓర్పుతో ఓపిక కలిగి నా తండ్రి లోకాన్ని జయించి ప్రభా అయ్యా ఇదిగో నీ కొరకు నిలబడే కృప దయచేయమని కోరుతూ ప్రభా విన్న ఈ మాటలు మా హృదయాల్లో నీరు కట్టి ఫలింప చేసి అవి మా జీవితంలో పనిచేయులాగా మీరే సహాయం దయచేయమని కోరుతూ యేసయ్య పరిశుద్ధమైన నామములో ప్రార్థించి వేడుకున్నాం పరమ తండ్రి. ఆమేన్.